అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. దేవుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు ప్రభు మీ అందరికీ దయచేయుదురుగాక. అలాగే మన వీడియోస్ ద్వారా చాలామంది బలపడుతున్నారు. దాన్ని బట్టి కేవలము దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా నా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడాలని ఎంతమంది ఆశపడుతూ ఉంటారు. ఎవరన్నా వచ్చి మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెడితే ఎంత బాగుండు అని మనం కోరుకుంటూ ఉంటాం. వాస్తవానికి మీకు మాట చెప్పనా, మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా బలమైన వారు. మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా అద్భుతమైన శక్తి కలిగిన వారు. దేవుని వాక్యం ఈ మాట రాయబడి ఉంది. కీర్తనల భాగము 118వ కీర్తన 16వ మాట మనం చదవగలిగితే, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగిస్తారు. ఈరోజు సాహసం అంటే మీకు మాట చెప్పన, మనం ఎవరూ చేయలేని పని వేరే వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే మనం అట్లాగే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మీకు మాట చెప్పన, అందరు రోడ్డు మీద సైకిల్ దొక్కుతారు, కానీ తాడు మీద సైకిల్ తొక్కున వాళ్ళని మనం చాలా విచిత్రంగా చూస్తాం. అమ్మో భలే నేర్చుకున్నారయ్యా అంటాం. అందరము రోడ్డు మీద నడవడం వేరు. కొంతమంది కొండల మీద నుంచి తాడు కట్టుకుని నడుస్తూ ఉంటారు. కొంతమంది ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభానికి తాడు కట్టుకొని ఒక కర్రని ఇట్లా చేత పట్టుకొని వారి భుజాల మీద ఎవరొకరు ఎక్కించుకొని ఆ తాడు మీద నడుస్తూ ఉంటారు. మనం ఎంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటామో దాన్నే మనం ఏమంటాం చెప్పన, వారు సాహసాలు చేస్తున్నారు. ఈరోజు నేను అంటాను కదా, మనుషులు సాహసాలు చూస్తేనే మనమంతా ఆశ్చర్యపడుతూ ఉంటే దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగిస్తుంది. ఎవరి జీవితాలు జరిగిస్తారో చెప్పన, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభా నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదని ఎవరైతే దేవుని రెక్కల చాటును ఉండాలని ఇష్టపడతారో వారందరి జీవితంలో ప్రభు సాహస కార్యములు ప్రభు జరిగిస్తారు. యథార్థంగా బ్రతుకు, నీ కుటుంబంలో దేవుడు గొప్ప సాహస కార్యములు జరిగిస్తారు. నేను అంటాను కదా, కొంతమంది నేను అనొచ్చు, నీ కుటుంబం ఎన్నటికీ దీవించబడదు, నీ భర్తకు ఉద్యోగం రాదు, నీ భార్యకి గర్భఫలం రాదు, నీ పిల్లల భవిష్యత్తు ఏమీ బాగోదు, వారందరూ అడుక్కు తింటారు, వారికి మంచి భవిష్యత్తు లేదని రకరకాల మంది నిన్ను వేలెత్తి చూపుతూ నీ హృదయాన్ని పదే పదే గాయపరుస్తున్న సందర్భాలు నీ జీవితాలు ఎన్నో ఉంటాయి కదా. వారి కుటుంబం ఎప్పుడు ఈ పేదరికంలోనే ఉంటుంది. వారి జీవితాలు ఎప్పుడు ఆశీర్వదించబడవు. వారింట్లో ఎప్పుడు కొత్త గృహాన్ని వారు కట్టుకోలేరు. వారి అప్పుల సమస్యల మధ్యనే మునిగిపోతారు. వారు అలాంటి కుటుంబ సమస్యల మధ్యనే మిగిలిపోతారు. వారి జీవితంలో ఎన్నడూ సంతోషం అనేది ఉండదని 10 మంది 20 మంది మిమ్మల్ని దూషిస్తూ వస్తున్నారేమో. ఒక్క మాట చెప్తానయ్యా, మన దేవుడు సాహస కార్యములు జరిగిస్తాడు. ఎవ్వరో ఊహించలేనంత ఉన్నతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నారు. నమ్ముదాం. ఎందుకు చెప్పనా, గిద్యోను జీవితంలో ప్రభు అలాంటి కార్యముని జరిగించారు. 135,000 మంది పైనే శత్రువులు ఉన్నారయ్యా. మిద్యానీయులందరి మధ్యన ప్రభు గిద్యోను నిలబెట్టి 300 మందిని తీసుకెళ్ళి ప్రభు వారికి ఘనమైన విజయాలు ఇచ్చాడు. సంఖ్యతో సంబంధం లేదు, సైన్యముతో సంబంధం లేదు, ఆయుధాలతో సంబంధం లేదు. ఆయన దక్షిణ హస్తం ఒకటి తోడుంటే చాలు, సాహస కార్యములు ప్రభు జరిగిస్తారు. ఈరోజు నువ్వు కోరుకోవాల్సిందంతా ఒకటే, ప్రభా నీ దక్షిణ హస్తము నా పక్షానుంటే చాలయ్యా, నీ దక్షిణ హస్తము నా భుజం తడితే చాలయ్యా, ఎన్నో గొప్ప కార్యాలు నేను చూస్తానని నువ్వు విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకో చాలు. ఎవ్వరూ చూడలేని గొప్ప కార్యాలు ఈరోజు నీ కుటుంబం చూడబోతోంది. ఎవ్వరు అనుభవించలేని ఆశీర్వాదాలు నీ బిడలు నీ తర్వాత తరాలు అనుభవించబోతున్నాయి. ఎవ్వరూ చూడని ఆరోగ్యము ప్రభు నీ జీవితానికి ఇచ్చి ఒక ఘనమైన సాక్షులుగా ప్రభు నిలబెట్టబోతున్నారు. నేను నా జీవితంలో దాన్ని రుచి చూచాను కాబట్టి చెప్తున్నాను. ఇవాళ నేను నిలబడ్డానంటే అది నా గొప్పతనం కాదయ్యా, అది దేవుని యొక్క దక్షిణ హస్తము. ఆ దక్షిణ హస్తం మీ అందరినీ ఆదుకునుగాక. ఈ 2025 సంవత్సరంలో సాహస కార్యములు మనందరం అనుభవించడమే కాదు, అనేక మంది చూచేలాగా నా ప్రభు చేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.